ఇక మరొక అనుమానం ఏంటంటే, నేను సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశాను, నా దగ్గర దస్తావేజు లేదు, కనీసం పహానీలో సాగుదారి కాలంలో కూడా పేరు నమోదు కాలేదు, ఇప్పుడు నాకు క్రమబద్ధీకరణ అవుతుందా అనేది మరొక అనుమానం. ఒకవేళ పహానీలో సాగుదారి కాలంలో పేరు లేకపోయినా స్థానిక విచారణ తహసీల్దారు చేయాలి. ఆ పొలం, ఆ చిలక చుట్టుపక్కల రైతులను విచారణ చేస్తారు, గ్రామంలో విచారణ చేస్తారు. ఆ విచారణలో కనుక అమ్మటం కొనుగోలు జరగటం నిజమని తేలితే ఆ నివేదిక ఆధారంగా కూడా క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది. మరో ప్రశ్న, అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాం, లావణి పట్టా భూములు కొన్నాము, ఈ అసైన్మెంటు లేదా లావణి పట్టా భూములకి ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. చేయడానికి సాధ్యమే కాదు. అసైన్మెంట్ భూములని రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మడానికి వీలు లేదు, రిజిస్టర్ కాని కాగితాల ద్వారా కూడా అమ్మడానికి వీలు లేదు. తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం, దాన్ని పిఓటి చట్టం అంటారు. పిఓటి చట్ట ప్రకారము అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలులు చెల్లవు. అలా చేస్తే సాదా బైనామా ద్వారా చేసినా సరే సాదా బైనామా క్రమబద్ధీకరణ అసైన్మెంట్ భూములకి, లావణి భూములకి చేయడానికి వీల్లేదు. ఒక అసైన్మెంట్ భూములే కాదు, అది ఎంక్రోచ్మెంట్ మన ప్రభుత్వ భూములైనా లేదా సీలింగ్ మిగులు భూములైనా భూదాన్ భూములైనా రిజిస్ట్రేషన్ చెయ్యకూడని ఏ భూమైనా, అది దేవాదాయ శాఖ భూములైనా వక్ఫ్ భూములైనా, ఇవి ఏవైనా సరే నిషేధిత జాబితాలో ఉన్న భూములు, రిజిస్ట్రేషన్ చెయ్యకూడని భూములు ఏవైతే ఉంటాయో వాటిని వేటిని కూడా సాదా బైనామా ద్వారా క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం లేదు.